ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తే స్వర్ణయుగం తెస్తామన్నారు. కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామన్నారు. అవినీతి లేని పాలన అందిస్తామంటూ పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికారు. కానీ కట్ చేస్తే అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే కూటమి ప్రభుత్వ అసలు రంగు, చంద్రబాబు మార్క్ పాలన ఏంటో క్షేత్రస్థాయిలో బయటపడిపోయింది. ఎక్కడ చూసినా లంచాలు, ఎక్కడ చూసినా మామూళ్లు, విద్యావంతులకు సైతం నరకం చూపిస్తున్న అవినీతి అధికారులు. ఇది ఎవరో ప్రతిపక్ష నాయకులు చేస్తున్న విమర్శలు కాదు. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీని, ఎన్టీఆర్ ఆశయాలను నమ్ముకుని తరతరాలుగా ఆ పార్టీ కోసం రక్తం చిందించిన ఒక నమ్మకమైన కార్యకర్త కుటుంబం నుంచి వచ్చిన తిరుగుబాటు. జర్మనీలో మాస్టర్స్ చదివి డేటాపై పూర్తి అవగాహన ఉన్న విష్ణువర్ధన్ అనే ఒక సామాన్య టీడీపీ కార్యకర్త కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం నుంచి కూటమి ప్రభుత్వంపై చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. సొంత పార్టీ కార్యకర్తకే ఈ ప్రభుత్వంలో ఇంత ఘోరమైన అన్యాయం జరిగితే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? బాబు వస్తే జాబు సంగతి దేవుడెరుగు, కానీ ఉన్న భూమిని ఆన్లైన్ చేసుకోవడానికే సామాన్యుడు లంచాలు ఇచ్చుకోలేక సచ్చిపోవాలా అనే ప్రశ్నలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. కడప జిల్లా వల్లూరు మండలం నల్పరెడ్డిపల్లె గ్రామానికి చెందిన విష్ణువర్ధన్ కుటుంబానికి తాతల కాలం నాటి నుంచి, అలాగే వారి తండ్రి కష్టపడి కొనుగోలు చేసిన దాదాపు 36 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని తమ కుటుంబ సభ్యుల పేర్ల మీదకు మార్పించుకోవడానికి, అంటే మ్యుటేషన్ కోసం వీరు గత ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పాత రికార్డులు ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయి, పొలంలో సాగు చేసుకుంటున్నది కూడా వీరే. అన్ని ఆధారాలు స్పష్టంగా ఉన్నా అధికారులు మాత్రం పనులు చేయటం లేదు. 10 సార్లు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగినా, వందల డాక్యుమెంట్లు సమర్పించినా ఫలితం శూన్యం. ప్రతి ఎంఆర్ఓ లంచం కోసం ఆశపడటం, పనిని నానబెట్టడం, ఆ తర్వాత లంచం అందకపోయేసరికి ట్రాన్స్ఫర్ అయి వెళ్లిపోవటం, ఇదే తంతు సాగుతోంది. సరే, పాత ప్రభుత్వంలో కాలేదు, కనీసం తాము ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, ఇకనైనా లంచాలు లేకుండా పని జరుగుతుందని ఆశపడ్డారు ఆ కార్యకర్తలు. కానీ కూటమి ప్రభుత్వంలో అవినీతి ఏకంగా 3 పువ్వులు 6 కాయలుగా వికసించింది. ఇటీవల సదరు కార్యకర్త స్థానిక మహిళా ఎంఆర్ఓను సంప్రదిస్తే ఆమె అడిగిన డిమాండ్ విని షాక్ అవ్వడం విష్ణువర్ధన్ వంతైంది. ఒక్కో సర్వే నంబర్ కు ఏకంగా 2 లక్షల రూపాయల లంచం ఇవ్వాలని ఆమె తెగేసి చెప్పింది. అన్ని డాక్యుమెంట్లు పక్కాగా ఉంటే గ్రామ సభలు పెట్టి చెక్ చేసుకోమన్నా వినకుండా డబ్బులు ఇస్తేనే ఫైల్ ముందుకు కదులుతుందని కూటమి ప్రభుత్వ అధికారులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. సరే, లంచగొండి అధికారుల ఆట కట్టించడానికి తమ సొంత పార్టీ ఎమ్మెల్యే ఆఫీస్ ఉంది కదా అని నమ్మి స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లారు. అక్కడున్న పెద్ద ఆయన మాజీ ఎమ్మెల్యే పుత్తా నరసింహారెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కానీ అక్కడ ఆ నియోజకవర్గ పెద్ద ఆయన ఇచ్చిన సమాధానం వింటే టీడీపీ కార్యకర్తలకు భూమి బద్దలైనంత పనైంది. అయ్యా, చిల్లర డబ్బులు ఇచ్చుకుంటేనే పనులు జరుగుతాయి, డబ్బులు ఇచ్చుకుని పని చేసుకోండి అని సాక్షాత్తు సొంత పార్టీ లీడరే చేతులెత్తేశారు. అంటే కూటమి ప్రభుత్వంలో లంచాలివ్వడం అఫీషియల్ అయిపోయిందా? కార్యకర్తలకు అండగా ఉండాల్సిన ఎమ్మెల్యేలే అధికారులకు లంచాలిచ్చుకోమని చెప్తా ఉంటే ఇక పార్టీలెందుకు, ఈ జెండాలెందుకు, ఈ కార్యకర్తల అండ ఎందుకు అని సదర్ యువకుడు నిలదీస్తున్నాడు. పార్టీ కోసం 72 వయస్సులో కూడా ఎండనక వాననక ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న తన తండ్రిని విఆర్ఓలు, ఎంఆర్ఓలు తీవ్రంగా వేధించారని విష్ణువర్ధన్ కన్నీరు పెట్టుకున్నాడు. అధికారులను ప్రశ్నిస్తే, నువ్వు నాపై కంప్లైంట్ ఇస్తే ఇచ్చుకో, నన్ను ఇంకో ఆఫీస్ కి మారుస్తారు, అక్కడ కూడా నేను ఇదే పని చేస్తా అంటూ కూటమి ప్రభుత్వంలో అధికారులు బెదిరించి బరి తెగించి మాట్లాడుతున్నారంటే వ్యవస్థ ఎంతలా దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంతో హడావిడిగా మొదలుపెట్టిన ప్రజా వేదిక, ప్రజా దర్బార్ కార్యక్రమం ఒక పెద్ద ఫెయిల్యూర్ అని ఈ వీడియో సాక్ష్యాలతో సహా నిరూపిస్తోంది. ప్రజావేదిక దగ్గర వృద్ధులు, వికలాంగులు ఎండలో గంటల తరబడి కిలోమీటర్ల మేర లైన్లలో నిలబడి అప్లికేషన్లు ఇస్తుంటే ఆ అప్లికేషన్లను మళ్లీ అదే అవినీతి ఎంఆర్ఓల దగ్గరికే పంపుతున్నారు. ఏ అధికారైతే లంచం అడిగాడో మళ్లీ ఆ అప్లికేషన్ అదే అధికారి టేబుల్ మీదకి వెళ్తుంటే అక్కడ సామాన్యుడికి న్యాయం ఎలా జరుగుతుంది బాబు? ఇదా మీ అడ్మినిస్ట్రేషన్? ఇదా మీ విజన్? నారా లోకేష్ గారు ఎక్కడికి వెళ్లినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే
3 Sలు కావాలంటారు. స్టెబిలిటీ, స్పీడ్, సర్వీస్ అని లెక్చర్లు ఇస్తారు. కానీ జర్మనీలో చదువుకున్న విష్ణువర్ధన్ ఆ 3 Sల అసలు గుట్టు విప్పాడు. ఏముంది అక్కడ? స్పీడ్. అవినీతిలో స్పీడ్ ఉందా? సర్వీస్ అనే పదానికి ఈ కూటమి ప్రభుత్వంలో అసలు అర్థమే లేదు. కేవలం మైకుల ముందు, సభల్లో తప్పుడు డేటా చెప్తూ ప్రజలను ఈ ప్రభుత్వం ఘోరంగా మోసం చేస్తోంది. గత ప్రభుత్వంలో ఎప్పుడో జరిగిన డెవలప్మెంట్ ను తామేదో మొన్న వచ్చి ఇనాగ్రేషన్ చేశామని బిల్డప్లు ఇస్తున్నారు. కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఎప్పుడో వైఎస్ జగన్ హయాంలో అగ్రిమెంట్లు పూర్తయిన కంపెనీలను ఇప్పుడు తమ మంత్రి టీజీ భరత్ తెచ్చాడంటూ అబద్ధాలు చెప్తున్నారు. చదువుకున్న వాళ్ళెవరైనా ఆన్లైన్ లో డేటా రీసెర్చ్ చేస్తే కూటమి ప్రభుత్వ అబద్ధాల పునాదులు కదిలిపోతాయి. డ్రోన్ అంబులెన్స్లంటూ ఆకాశంలో విహరించే ముచ్చట్లు చెప్పే చంద్రబాబు కింద భూమి మీద ఉన్న ఎన్టీఆర్ హెల్త్ సర్వీస్ నెట్వర్క్ ను హాస్పిటళ్లకు 3,000 కోట్ల బకాయిలు పెట్టడం వల్ల కుప్ప కూల్చేశారు. ఇదా మీ సంక్షేమం? ఈ రోజు విష్ణువర్ధన్ లాంటి చదువుకున్న జర్మనీ రిటర్న్డ్ యువకుడే అన్ని ఆధారాలు పెట్టుకుని లంచాలిచ్చుకోలేక న్యాయం జరక్క మీడియా ముందుకు రావాల్సి వచ్చిందంటే ఇక ఏమీ తెలియని సామాన్య రైతుల పరిస్థితి ఏంటి? ప్రజావేదికల చుట్టూ తిరిగి వెనక్కి వెళ్లిపోతున్న వేలాది మంది పేదల ఆవేదన ఎవరికి పడుతుంది? ఎన్టీఆర్ హయాం నుండి నా తండ్రి చూపించిన నమ్మకం, వేసిన ఓట్లు అన్నీ వేస్ట్ అయిపోయాయి. ఈ కూటమి ప్రభుత్వం మాకు తీవ్రమైన మానసిక క్షోభను మిగిల్చింది. ఈ పార్టీ మెంబర్షిప్ కార్డును ముక్కలు ముక్కలుగా చించి పారేయాలనిపిస్తోంది అంటూ ఆ యువకుడు చేసిన వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో, కార్యకర్తల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతకు అద్దం పడుతున్నాయి. ఏ కార్యకర్తలైతే మిమ్మల్ని మోసి అధికారంలో కూర్చోపెట్టారో అదే కార్యకర్తల కడుపు మండితే కూటమి పతనం ఖాయమని ఈ ఘటన హెచ్చరిస్తోంది. ఇప్పటికైనా అబద్ధపు ప్రచారాలు ఆపి క్షేత్రస్థాయిలో ఉన్న లంచగొండితనాన్ని అరికట్టకపోతే ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయం.